వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి, ఎడ్లపాటి తేజ, రఘునాథ్ బాబు మరియు ఎడ్లపాటి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎడ్లపాటి వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఎడ్లపాటి గారింటికి అందరూ రావడం జరిగిందండి. గెట్ టుగెదర్ ప్రోగ్రాం కోసమని ఎడ్లపాటి గారి కుటుంబ సభ్యులు మమ్మల్ని పిలిచారు. మనోహర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎడ్లపాటి గారి కుటుంబం అంతా కూడా కలవడం జరిగింది. మళ్ళీ ఆయన చూస్తున్నట్టే ఉంది. ఆ విగ్రహం చూస్తే ఆయన ఎవరూ మర్చిపోలేరు. ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరిస్తూ ఇక్కడే కూర్చుని అందరిని ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లన్నా ఆయన కలిసేవాళ్ళం. అంతేకాకుండా పార్టీ పట్ల ఎప్పుడు కూడా నిబద్ధతో ఉన్నారు ఆయన. ఎప్పుడు కూడా పార్టీ మారకుండా కూడా ఉన్నారు ఆయన. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా, రాజ్యసభ చేసినా, లేకపోతే మంత్రిగా చేసినా, ఏ పదవి చేసినా కూడా పదవి పైన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కూడా పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఎవరిని మర్చిపోయేవాడు కాదు ఆయన. చిన్న పెద్ద దగ్గర అందరూ పేరు పెట్టి పిలిచేవారు. అటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారి కుటుంబంలో వారి కోడలు కానీ, కొడుకు కానీ, వారి సతీమణి, వారందరూ కూడా చాలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అలా వెళ్ళడం అనేది దురదృష్టకరమైన సంఘటన. అది తట్టుకొని కూడా ఆయన నిలబడ్డారు. అయినా కూడా చిన్న చూపు చూశాడు. ఆయన వయసు కూడా పెద్దదైనప్పటికీ కూడా దాదాపు 100 సంవత్సరాలు ఆయన చాలా బాగా ఉన్నారు. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి 28వ పాసురాన్ని ద్రవిడ భాషల్లో స్తుతించారు. ఈ సందర్భంగా పెండ్లి కుమార్ని ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేణిగల్ల గోపాలరావు, తన్నీరు లీలారుణ, ఫణికుమార్, వెలివేల రమేష్ బాబు మరియు జయప్రకాష్ నగర్, సోమసుందరపాలెం, మారిస్పేట ప్రాంత ప్రజలు గోదాదేవికి సారి సమర్పించారు. ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత చందు రామారావు, విజయలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. विशेषण विशिष्टाय महोत्सव कर्मणि पूजा आयुः आरो धन धान्य सिद्ध्यर्थं श्री మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. చివరి అంకుశానికి చేరుకున్న ఈరోజు శ్రీ గోదా రంగనాథ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా హరిద్రోత్సవాన్ని మరియు పెళ్లి కుమారుడు ఉత్సవం, పెళ్లి కుమార్తె మహోత్సవాన్ని ఈరోజు జరిపించడం జరుగుతుంది. రేపటి రోజున అంగరంగ వైభవోపేతంగా శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం జరుగుతుంది.
ఈ కళ్యాణ మహోత్సవానికి 50 మంది భక్త శిఖామణులను అందరినీ కూడా ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య అనుగ్రహం లభించాలని మనందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మని కళ్యాణ మహోత్సవం ఆడేటువంటి మహోత్సవం కనుక ఈ కళ్యాణ మహోత్సవ తెనాలి మరియు పరిసర ప్రాంత భక్తాగ్రేసులు ఆహ్వానించడం అందరికీ స్వాగతాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ. టీడీపీ కార్యకర్త కుటుంబం ఊరెళ్లి వచ్చేసరికి వారి ఇంటి గేటుకు అడ్డంగా రోడ్డుపై గోడ నిర్మించి ఉంది. వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ సిలార్ జానీ బాషా, వైసీపీ యువజన నాయకుడు షేక్ అలీముద్దీన్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితుడైన టీడీపీ కార్యకర్త నీటి సంఘం మెంబర్ షేక్ అక్బర్ వలి ఆరోపిస్తున్నారు. నందివెలుగు గ్రామానికి చెందిన అక్బర్ వలి కుటుంబం 2 రోజుల క్రితం పెళ్లికి ఊరెళ్లగా శనివారం తిరిగి గ్రామానికి వచ్చేసరికి ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఉంది. అది చూసిన అక్బర్ వలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో సెలవులు రావడంతో టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నీటి సంఘం మెంబర్ షేక్ అక్బర్ వలి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తను కాబట్టే వైసీపీ నాయకులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని 2020లో తమ తండ్రి రాసి ఇవ్వటంతో ఇల్లు కట్టుకోవడం జరిగిందని, నేను ఇల్లు కట్టక ముందే పంచాయతీ రోడ్డు వేసి ఉన్నదని, గతంలో కూడా తనను ఇలాగే వేధింపులకు గురి చేశారని పంచాయతీ సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లానని, గత నెలలో నీటి సంఘం మెంబర్గా నియమించిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయని, నేను ఇంట్లో లేని సమయంలో తన గేటుకి అడ్డంగా గోడ కట్టారని తెలిసి ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం గోడ కట్టి ఉందని, వైసీపీ నాయకులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. కక్షపూరితంగా వ్యవహరించి నా ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి గేటు ఎదురు గోడ నిర్మించారు. అది పంచాయతీ బజారు. ఆ పంచాయతీ బజార్ 1994 నుంచి ఉంది. మేము ఈ స్థలం 1986లో మా నాన్నగారు తీస్తున్నారు. తర్వాత నాకు 2020లో రాసి ఇచ్చారు. రాసిచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. 4 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాను. అప్పటి నుంచి నా మీద గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి అరాచకాలు జరిగినాయి. నేను పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాను, కానీ దాని గురించి ఏ విధంగా సానుకూల పరిష్కారం నాకు కుదరలేదు. ఇప్పుడు నేను టీడీపీ కార్యకర్త కాబట్టి, నీటి సంఘాల నెంబర్ కాబట్టి నా మీద విషపూరిత ఇలాంటి చర్యలు పాల్పడ్డారు. నేను దీనికి కూడా నేను అంతకుముందు నేను ఇంట్లో ఉండేవాళ్ళను, అప్పుడు ఏం జరగలేదు. నేను మొన్న పెళ్లి సందర్భంగా గురువారం నాడు సత్తెనపల్లి వెళ్ళాను. వచ్చేసరికి ఈ విధంగా చేసి ఉంది. దాని గురించి నేను దిగ్భ్రాంతి లోనయ్యి మా కార్యకర్తలు అందరినీ చెప్పి ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికి తెలియజేశాను. దీనికి మీరే పరిష్కారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. టీడీపీ స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించాము. ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల తీరు అదే పరిస్థితి ఉందని, ఇంటికి అడ్డుగా గోడ కడితే ఇంట్లో నుండి బయటకు ఎలా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి అడ్డుగా గోడ ఎలా కడతారు? టీడీపీ కార్యకర్త కాబట్టి ఇంత దారుణానికి వడికడతారా? అధికారులు స్పందించి రోడ్డు తొలగించని పక్షంలో తాము చేయాల్సింది చేస్తామని, తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈరోజు నందివేలు గ్రామంలో అక్బర్ వలి ఇంటి దగ్గర జరిగినటువంటి అతను ఇల్లు నిర్మించుకున్న ఇంటికి ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ హక్కులు కాదని వాళ్ళకి లేవని చెప్పి దారుణంగా గేటుకి అడ్డంగా గోడ నిర్మించడం జరిగింది. ఇదే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ గా వాళ్ళు తగు చర్యలు తీసుకుని గోడ ఇమీడియట్ గా రిమూవ్ చేయకపోతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పి పార్టీ క్యాడర్ కనుక అన్ని విషయాలు సర్దుపోయేది కాదు. గత 5 సంవత్సరాలు అనుభవించిన చాలు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు కనుక ఎదురైతే కనుక తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఈ నెల 13వ తేదీ కాకతీయ సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 13వ తేదీ భోగి పండుగ సందర్భంగా ఉదయం భోగి మంటలు, గోపూజ, చిన్నారులకు భోగి పళ్లు పోయి కార్యక్రమం ఉంటుందని, అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరుగుతుందని సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రాంతానికి చెందిన రాజకీయ అతిరథ మహారథులు పాల్గొంటారని, చెంచిపేట అమరావతి ప్లాట్స్లో గల చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపం నందు జరిగే ఈ వేడుకలను జయప్రదం చేయాలని సమితి సభ్యులు కోరారు. కాకతీయ సేవా సమితి పెడతం జరిగింది. కాకతీయ సేవా సమితి తరపున పేద విద్యార్థులకు, బాగా ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని, ఆ పిల్లలకి ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ నుంచి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళటం కొరకు వారికి రవాణా సౌకర్యం కానీ, వాళ్ళకి సంబంధించి భోజన సదుపాయాలు ఏర్పరచడం, ఫీజులు కట్టుకోలేని వారు ఉంటే ఈ కాకతీయ సేవా సమితి తరపునే వారిని చదివించడానికి దాతలను కూడా చూసి ఆ దాతల ద్వారా వారికి చదువు చెప్పించాలని ఒక సంకల్పంతో
ఒక సంకల్పంతో ఈ కాకతీయ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలు రేపు 13/1/2025 మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల శావాస్ కళ్యాణ మండపం నందు జరుపుటకు నిర్ణయించడం జరిగింది. సమావేశంలో సమితి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ఉపాధ్యక్షులు గుండపనేని కృష్ణయ్య, కార్యదర్శి ముక్కాముల మధుబాబు, జాయింట్ సెక్రటరీ ఆవుల దశరథరామయ్య, కార్యవర్గ సభ్యులు అడ్స్మలి వెంకటేశ్వరరావు, అంచె రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే కాకతీయ సేవా సమితి తరఫున సంక్రాంతి సంబరాలకి అందరూ అతిరథ మహారాజులందరూ ఇచ్చేస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని తర్వాత తరాలకి అందించడం. మనకి చదువుకున్న విజ్ఞానవంతులైన పేదవారైన నిరుపేద స్థాయిలో ఉన్న విద్యార్థులకి తోడ్పాటును అందించి వారికి విద్యను అందించడమే కాకుండా వారి ఉండటానికి వసతి, వారి ఖర్చులకి అన్నీ అందించాలనే సదుద్దేశంతో సమితిని కాకతీయ సేవా సమితిని ఏర్పాటు చేయడం అయింది. భోగి సందర్భంగా సేవాస్ గ్రాండ్లో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కమ్మవారికి ఉదయం 9 కాడి నుంచి ముగ్గుల పోటీలు, ఆ తర్వాత నాయకుల ప్రసంగాలు, మరి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ కాకతీయ సేవా సమితికి ప్రతి ఒక్కళ్ళు కమ్మవారు అందరూ వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ దీన్ని అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో పేద పిల్లలకి హాస్టల్స్లని ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో పెట్టింది. దానికి మనందరం ప్రజలందరూ నాయకులు, టౌన్లో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చి దీన్ని ఈ సంఘాన్ని కొద్దిగా అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని ఆశిస్తూ స్థానిక శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా జాతీయ యోజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతి సంవత్సరం యోజన దినోత్సవంగా జరుపుకుంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాలి అన్నారు. స్వామి వివేకానందని యువత ఆదర్శంగా తీసుకోవాలని పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూత్ డే అంటే యువ దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. ఓకేనా? వివేకానంద తేదీ మీద మన భారతదేశానికి సంబంధించి ఒక దినోత్సవం అంటే ప్రపంచంలోని అత్యధిక యువకులు గల దేశం వెంటలందరూ కూడా చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలో అతను ఆదర్శంగా తీసుకుని మంచి మార్గంలో ప్రయాణం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువలతో కూడిన సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెనాలిలో జరిగిన కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు నివాసంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.